మన చుట్టూ ఉండే ఈ యొక్క గాలి, నీరు, వాతావరణం మొదలైన వాటిని మనం పరిసరాలు అంటాము. మన పరిసరాలని మనం చాలా చక్కగా ఉంచాలి. అదేవిధంగా స్వచ్ఛ భారత్ అనేటువంటి కాన్సెప్ట్ కూడా ఉంది. అయితే మనం ఈ వీడియోలో పర్యావరణానికి సంబంధించినటువంటి టాప్ 20 బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. సరే, మొదటి బిట్టు ఏంటంటే ఐక్యరాజ్య సమితి జీవ వైవిధ్య దశాబ్దంగా దేనిని ప్రకటించింది? దీని యొక్క సమాధానం 2011 నుంచి 2020 మధ్య గల దశాబ్ద కాలాన్ని 10 సంవత్సరాల కాలాన్ని జీవ వైవిధ్య దశాబ్దంగా ప్రకటించింది. అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం ఏ రోజున నిర్వహిస్తారు? అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం చూసినట్లయితే మనకి మే 22న నిర్వహిస్తారు. కన్వెన్షన్ ఆన్ బయాలజికల్ డైవర్సిటీ అంతర్జాతీయ ఒప్పందాన్ని రూపొందించింది ఎవరు అని అంటే UNEP. కన్వెన్షన్ ఆన్ బయాలజికల్ డైవర్సిటీ అనేటువంటి ఏ ఒప్పందం అంటే అంతర్జాతీయ ఒప్పందం. దీన్ని రూపొందించింది UNEP. భారత్లోని ఏ ప్రాంతంలో లయన్ టైల్డ్ మకాక్ అనే కోతి కనిపిస్తుంది? ఈ లయన్ టైల్డ్ మకాక్ అనేది పశ్చిమ కనుమల ప్రాంతంలో కనిపిస్తూ ఉంటుంది. కన్సర్వేషన్ ఇంటర్నేషనల్ అనే అంతర్జాతీయ పరిరక్షణ సంస్థ ఎక్కడ ఉంది? కన్సర్వేషన్ ఇంటర్నేషనల్ అనే అంతర్జాతీయ పరిరక్షణ సంస్థ వాషింగ్టన్లో ఉంది. ప్రపంచంలోని 17 మెగా బయోడైవర్సిటీ దేశాల జాబితాలో లేనిది శ్రీలంక. ప్రపంచంలోని 17 మెగా బయోడైవర్సిటీ దేశాల జాబితాలో లేనటువంటి దేశం ఏంటంటే శ్రీలంక. ప్రపంచంలోని మెగా బయోడైవర్సిటీ కేంద్రాల్లో భారత్ యొక్క స్థానం చూస్తే 7వ స్థానంలో ఉంది. ప్రపంచంలోని మెగా బయోడైవర్సిటీ కేంద్రాల్లో భారత స్థానం 7వ స్థానంలో ఉంది. జీవ వైవిధ్య సంరక్షణ కోసం కుదుర్చుకున్న కన్వెన్షన్ ఆన్ బయాలజికల్ డైవర్సిటీ అంతర్జాతీయ ఒప్పందం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది అని చూస్తే 1993. దీనిని రూపొందించింది మాత్రం UNEP. దీనిని అమల్లోకి తీసుకొచ్చినటువంటి సంవత్సరం 1993. నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ ఎక్కడ ఉంది అంటే ఇది చెన్నైలో ఉంది. యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ UNEP ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఇది నైరోబీలో ఉంది. వరల్డ్ హెల్త్ డే ఎర్త్ అంటే ప్రపంచ ధరిత్రి దినోత్సవంను ఎప్పుడు నిర్వహిస్తారు? ఏప్రిల్ 22. భారత్లో ఉభయచర వైవిధ్యం అధికంగా ఉన్న ప్రాంతం ఏది? పశ్చిమ కనుమలు. భారత్లో ఉభయచర వైవిధ్యం అధికంగా ఉన్న ప్రాంతం పశ్చిమ కనుమలు. బట్టమేక పక్షులు గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ ఎక్కువగా ఏ రాష్ట్రంలో కనిపిస్తాయి అని చూస్తే అది రాజస్థాన్ రాష్ట్రంలో కనిపిస్తాయి. బట్టమేక పక్షులు గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అనేవి రాజస్థాన్ రాష్ట్రంలో ఎక్కువగా కనిపిస్తాయి. కర్ణాటకలో ఎన్ని టైగర్ రిజర్వ్లు ఉన్నాయి? కర్ణాటకలో ఎన్ని టైగర్ రిజర్వ్లు ఉన్నాయి అని చూస్తే 6 టైగర్ రిజర్వ్లు ఉన్నాయి. ఏ జీవు నుంచి లభించే ప్రత్యేక నూనెను ఔషధాలు, పర్ఫ్యూమ్ల తయారీలో ఉపయోగిస్తారు? కస్తూరి జింక. కస్తూరి జింక నుంచి ఔషధాలు మరియు పర్ఫ్యూమ్ల తయారీలో వాటి యొక్క నూనెను ఉపయోగిస్తారు. వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ చిహ్నము ఏది? అది పాండా. వరల్డ్ వైడ్ ఫర్ నేచర్ అనే చిహ్నము పాండా. వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎక్కడ ఉంది? వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా డెహ్రాడూన్లో ఉంది. దేశంలో ఆసియా సింహము సంరక్షిత ప్రాంతం ఏది? గిర్ అడవులు. ఆసియా సింహం అని పిలిచేటువంటి ఈ యొక్క పులులు ఈ యొక్క గిర్ అడవులలో ఉన్నాయి. గిర్ అడవులలో దేశంలో ఆసియా సింహము ఎక్కడ ఉందంటే గిర్ అడవుల్లో ఉంది. మరి ఒకసారి మనం చూసినట్లయితే ఐక్యరాజ్య సమితి జీవ వైవిధ్య దశాబ్దంగా 2011 నుంచి 2020ని ప్రామాణికంగా తీసుకున్నారు. అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం అనేది ఏ రోజున నిర్వహిస్తారు అంటే మే 22న నిర్వహిస్తారు. కన్వెన్షన్ ఆన్ బయాలజికల్ డైవర్సిటీ అంతర్జాతీయ ఒప్పందం UNEP అనేది రూపొందించింది. భారత్లోని ఏ ప్రాంతంలో లయన్ టైల్డ్ మకాక్ అనే కోతి కనిపిస్తుంది అంటే పశ్చిమ కనుమల.
కన్సర్వేషన్ ఇంటర్నేషనల్ అనే అంతర్జాతీయ పరిరక్షణ సంస్థ ఎక్కడ ఉంది అంటే అది వాషింగ్టన్లో ఉంది. ప్రపంచంలోని 17 మెగా బయోడైవర్సిటీ దేశాల జాబితాలో లేనిది శ్రీలంక. ప్రపంచంలో మెగా డైవర్సిటీలో భారత యొక్క స్థానం చూస్తే 7వ స్థానం ఉంది. జీవ వైవిధ్య సంరక్షణ కోసం కుదుర్చుకున్న కన్వెన్షన్ ఆన్ బయాలజికల్ డైవర్సిటీ అంతర్జాతీయ ఒప్పందం అనేది 1993 నుంచి అమలులోకి వచ్చింది. నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ ఎక్కడ ఉంది అని చూసినట్లయితే చెన్నైలో ఉంది. యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ యుఎన్ఈపీ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే నైరోబీలో ఉంది. వరల్డ్ హెల్త్ డే అంటే ప్రపంచ దళితుల దినోత్సవం అనేది ఏప్రిల్ 22 జరిపిస్తారు. భారత్లో ఉభయచర వైవిధ్యం అధికంగా ఉన్న ప్రాంతం ఏది అని మనం చూసినట్లయితే పశ్చిమ కనుమల్లో ఉభయచర వైవిధ్యం అనేది ఎక్కువగా ఉంటుంది. బట్టమేక పక్షులు గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అనేవి రాజస్థాన్ రాష్ట్రంలో ఎక్కువగా కనిపిస్తాయి. కర్ణాటకలో 6 టైగర్ రిజర్వ్లు అయితే ఉన్నాయి. ఏ జీవు నుంచి లభించే ప్రత్యేకమైన నూనెను ఔషధాల పర్ఫ్యూమ్లో ఉపయోగిస్తారంటే కస్తూరి జింకాల నుంచి లభించేటువంటి ప్రత్యేకమైన నూనెని ఔషధాల పర్ఫ్యూముల్లో ఉపయోగిస్తూ ఉంటారు. వరల్డ్ వైడ్ ఫర్ నేచర్ అనే చిహ్నం దేనికి సంబంధించింది కింది వాటిలో అంటే పాండా. వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనేది ఎక్కడ ఉంది అని మనం గమనించినట్లయితే డెహ్రాడూన్లో ఉంది. దేశంలో ఆసియా సింహము సంరక్షిత ప్రాంతం ఏంటంటే గిర్ అడవులు. మీరు యొక్క ఈ వీడియోలో చూసినట్లయితే చాలా ఇంపార్టెంట్ బిట్స్ అయితే డిస్కస్ చేస్తాము. ఈ ప్రీవియస్ ఇయర్ వచ్చినటువంటి క్వశ్చన్స్లో ఉన్నటువంటి బిట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్. మీకు మ్యాగజైన్లోనూ అదేవిధంగా వార్తాపత్రికలో ఉన్నటువంటి సమాచారాన్ని మేము సేకరించి అది వీడియో రూపంలో అందిస్తున్నాం. మరి మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేస్తారో ఖచ్చితంగా వినియోగించుకోండి. మొదటిసారిగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీకు కాంపిటేటివ్ సంబంధించినటువంటివి, జనరల్ నాలెడ్జ్, జనరల్ స్టడీస్ సంబంధించినటువంటి అనేకమైనటువంటి సమాచారం మన ఛానల్లో ఇస్తూ ఉంటాము. మీరు అప్డేటెడ్గా మీకు మీ యొక్క సమాచారం ఇవ్వడం వల్ల మీకు కూడా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో మేము ముందుకు సాగుతూ ఉన్నాం. మీరు కూడా మీ వంతు సహకారాన్ని మన ఛానల్కి అందించాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఎవరైతే అవసరం అవుతూ ఉందో వారికి షేర్ చేయమని హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఇంకా మన వీడియోలో ఏ రకమైనటువంటి లోపాలు అయితే ఉన్నాయో మీరు ఏమైనా డిస్కస్ చేయాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పనిసరిగా మీ యొక్క సలహాలు సూచనలు అయితే మాత్రం తీసుకొని మరొక వీడియోకి మంచిగా రూపొందించడానికి అయితే మనం ప్లాన్ చేస్తాం. ఇలాంటి వీడియోస్ అయితే మన ఛానల్లో 200 పైగా వీడియోస్ ఉన్నాయి. కాబట్టి ఈ వీడియోస్ అన్నింటినీ కూడా మీరు యూజ్ చేసుకోండి. మీ ప్రిపరేషన్లో దీన్ని కూడా భాగం చేసుకోండి. దీనివల్ల మీకు ఉపయోగకరంగా ఉంటుంది అన్నటువంటి విషయం అయితే తెలియజేస్తూ ఉన్నాము. మరి ఎంతవరకు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో మరి ఎంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసినటువంటి మిత్రులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. మీ యొక్క లక్ష్యము, మీ యొక్క గమ్యంలో మేము భాగస్వాములు అవుతున్నందుకు సంతోషిస్తూ ఉన్నాము. ఏదైతే లక్ష్యంతో, ఏదైతే గమ్యంతో మీరు ముందుకు సాగుతూ ఉన్నారో త్వరలోనే మీ లక్ష్యాన్ని, మీ గమ్యాన్ని చేరుతారని ప్రగాఢ విశ్వాసం, నమ్మకంతో ముందుకు సాగండి. ఖచ్చితంగా శక్తి అంతా మీలోనే ఉంది. తప్పనిసరిగా మీరు విజయాన్ని సాధిస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్.